హాయ్ ఫ్రెండ్స్, ఎంవీస్కు స్వాగతం. నేను ఒక ట్రెండీ టాపిక్తో మీ ముందు వస్తూ ఉన్నాను. అదేంటి అంటే తిరుపతిలోన తొక్కిసలాట. వైకుంఠ ఏకాదశి అంటే రేపే మనకు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడానికి ప్రయత్నించాలని ఉబలాట పడినటువంటి లక్షలాది మంది భక్తులు తిరుపతిలోన దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలోన స్టాంపేడ్ తీవ్రమైన ఒత్తిడి వలన 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 6 ప్రాణాలు హరిమన్నాయి. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా వైకుంఠ ద్వారం ద్వారా వైకుంఠ దర్శనం చేసుకోవాలనుకుని వచ్చినటువంటి భక్తులకు ఏకంగా వైకుంఠ యాత్రనే మిగిలింది. సో ఏమిటి వైకుంఠ విషాదం? ఆ 6 ఎలా చచ్చారు? అసలు అంతమంది అక్కడ ఎలా పోగయ్యారు? దీనికి కారణం ఎవరిది? ఈ తప్పిదం ఎవరిది? అధికారులదా? పాలక మండలిదా? నిర్ణయం తీసుకున్న వాళ్ళదా? నిర్ణయం అమలు చేయలేకపోయిన వాళ్ళదా? ఎవరిది తప్పున్నా కూడా, ఎవరు బాధ్యత వహిస్తామని అన్నా కూడా పోయిన ఆ 6 ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఆ 6 కుటుంబాల్లో నింపిన విషాదాన్ని చెరిపివేయడానికి ఏ ముఖ్యమంత్రి కాంపెన్సేషన్ కూడా పనికిరాదు. ఈ ఘోరమైన తప్పిదం ఎలా జరిగింది? తిరుపతిలోన చాలా సంచలనం సృష్టించినటువంటి ఈ ఘటన గురించి నేను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లోన ఉత్తర ద్వారం తెరచడం అనేటువంటిది మన హిందూ సంప్రదాయ సదాచారం. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి మేల్కొంటాడు కాబట్టి, అనంత పద్మనాభుడు మేల్కొంటాడు కాబట్టి అక్కడ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం లభిస్తుందని మనందరి నమ్మిక, మనందరి విశ్వాసం. ఈ విశ్వాసమే ఇవాళ చాలా ప్రమాదం జరిగేలా చేసిందేమోనని నాకు అనిపిస్తుంది. తిరుమలలోన వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం కింద దర్శించుకోవాలని ఆశపడ్డ లక్షలాది మంది భక్తులు తిరుమలలోన బుధవారం నుంచి పడిగాపులు కాచారు. దీనికోసం దర్శనపు టికెట్ల కోసం. దర్శనపు టికెట్లను 90 కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. 5,000 మంది పోలీసులను భద్రతా చర్యలుగా ఏర్పాటు చేస్తాం. గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకన్లు ఇవ్వడం మొదలవుతుంది. దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకు మాత్రమే దర్శనము. మీరు కొండెక్కాలంటే మీకు ఖచ్చితంగా టికెట్ ఉండి తీరాలి అని పాలక మండలి సుస్పష్టం చేసిన ధరమిలా. వారు చెప్పిందేంటి, వాళ్ళు చేసిందేంటి? 6 ప్రాణాలు ఎలా హరిమనిపోయాయి, ఎలా గాల్లో కలిసిపోయాయి? ఈ తీవ్రమైన ఒత్తిడి ఎలా జరిగింది? ఈ స్టాంపేడ్కు కారణం ఏంటి? ఎవరి వైఫల్యం ఈ కారణమైంది? ఇవన్నీ కూడా చర్చోపచర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, హోరెత్తిపోయిందనమాట ఈ వార్త. నిజంగా ఘోరమైనటువంటి వార్త. 6 చనిపోవడం అంటే తమాషా అండి. అది తిరుపతిలో ఇలాంటి దుర్ఘటనలు, చనిపోవడం లాంటి దుర్ఘటనలు ఈ మధ్య కాలంలో జరగలేదు. ఎక్కడ తప్పిదం జరిగిందంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయరాదు అనుకోవడమే మొట్టమొదటి పొరపాటు. ఈ ప్రమాదానికి మొట్టమొదటి తలుపు అక్కడే తెరిచారనమాట. గత ప్రభుత్వం ఏం చేసింది? సరే, గత ప్రభుత్వం పైన ఉన్నటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఒకే రోజైతే 10 రోజుల పాటు ఆ పేరు చెప్పుకుని ఉత్సవాలు ఎట్లా నిర్వహిస్తావా నువ్వు? మరుసటి రోజు ద్వాదశి, ఆ మరుసటి రోజు త్రయోదశి, ఆ తర్వాత చతుర్దశి, పంచమి, ఇవి కథ ఉండేది. ఏకాదశి ఒకే రోజు ఉంటుంది, మహాశివరాత్రి ఒకే రోజు ఉంటుంది. ఒక్క రోజుతో ముగించవలసిన తంతును 10 రోజుల దాకా లాగడంలోన ఇన్కమ్, ఆదాయం కోసం. సో ఆదాయం కోసం ఈ విధమైనటువంటి ఆలోచనలు. దానిపై ముసుగేమేశారు? భక్తులందరికీ కూడా దైవ దర్శనం చేయించాలన్నది మా సంకల్పం. పాపం భక్తులు కూడా ఏమనుకుంటారు, ఉత్తర ద్వార దర్శనం అయితే మంచిది, కాలేదనుకోండి ఆ దేవదేవుని దర్శనం అన్న అవుతుంది కదా. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారైనా చూడాలి అనిపించినప్పుడల్లా వెళ్ళి చూడాలి అనుకునేటువంటి భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. విదేశాల్లోన వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియంది కాదు. అసలు టీటీడీ అనేటువంటిది ఎంత పెద్ద వ్యవస్థ అంటే దాని ఇన్కమ్ స్టేట్ బడ్జెట్ అంత.
కానీ ప్రభుత్వ ప్రమేయం ఉంది, రాజకీయ ప్రమేయం ఉంది. కాబట్టి పాలక మండలిలోన తమకు నచ్చిన వాళ్ళని, తాము మెచ్చిన వాళ్ళని, తమ రాజకీయ సమీకరణాలు, తమ కుల సమీకరణాలకు అనుకూలంగా సభ్యులుగా చేయడం, చైర్మన్గా చేయడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. పాలక మండలి చైర్మన్లుగా ధర్మబద్ధులైన వారు, ధర్మనిష్ట ఉన్నవాళ్ళు, ధర్మ వివరాలు తెలిసిన వాళ్ళు ఉండాలి అని మనం కోరుకుంటే అది పెద్ద జోక్ అవుతుంది. అలా నియమించిన వాళ్ళు ఏమైనా ధర్మబద్ధత ఉంటే మనం చేసుకున్న పుణ్యం అన్నమాట. ఇక్కడ అదే జరిగింది. ఏంటంటే పాలక మండలి తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలు కాలేదు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ టికెట్లను ముందస్తుగానే, అంటే ప్రతి ఏటా కూడా వైకుంఠ ఏకాదశి నాడు 7 లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు అనేది మనకు రుజువైనటువంటి సత్యం. సో నిరుడు ప్రభుత్వం ఏం చేసిందంటే 2 లక్షల టికెట్లు ఆన్లైన్లో పెట్టింది. ప్రతిరోజు కూడా 20,000 టికెట్లు ఆన్లైన్లో ఉంచింది. సో అలా 2 లక్షలు, మిగిలిన 5 లక్షలు ఆఫ్లైన్ తిరుపతిలోనే రోజుకు 50,000 చొప్పున విక్రయించింది. ఇలా 7 లక్షల టికెట్లు విక్రయిస్తే 10 రోజుల పాటు వాళ్ళు దర్శనం చేసుకున్నారు. ఎక్కడ క్రౌడ్ క్రియేట్ కాలేదు. కానీ ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏం లేకుండా అందరికీ ఒకేసారి ఇస్తాము అనడంతోనే ఈ దరిద్రం అంతా జరిగింది. బుధవారం రాత్రి తిరుపతికి చేరుకున్న వాళ్ళందరినీ, భక్తులందరినీ కూడా పద్మావతి పార్కు దగ్గర మోహరింప చేసేసి బయట గేటు వేసేశారు. అది మరొక తప్పిదం, తప్పు మీద తప్పు చేశారన్నమాట పాలక మండలి. సో పోలీస్ అధికారులు ఏం చేశారు, గేటు వేసేశారు. లోపలంతా హెవీ క్రౌడ్, తీవ్రమైన ఒత్తిడితో తొక్కిసలాడుతూ అలా నిలబడి ఉన్నారు. ఎప్పుడు కౌంటర్ దగ్గర పిలుస్తారా, వెళదామా. ఉన్న కౌంటర్లన్నీ 6, ఆ 6 కౌంటర్ల దగ్గరే టికెట్లు తీసుకోవాలి. అందుకే 3 చోట్ల స్టాంపేడ్ జరిగింది. 6 మంది చనిపోయారు, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సో ఇక్కడే ఏం జరిగింది, అసలైన కీలకం ఇక్కడే. ఏంటి అంటే ఎవరో ఒకరు అస్వస్థ గురి కావడంతో వాళ్ళను అంబులెన్స్ ఎక్కించాలని గేటు తెరిచారు. తెరిచిన వెంటనే ఒక 15 మంది కుర్రవాళ్ళు, యువకులు టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ దగ్గర పరిగెత్తండి పరిగెత్తండి అని అన్నారు అన్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. సో ఇది యాక్సిడెంటలా లేకుంటే ఇంటెన్షనలా, ఇది ద్రోహమా విద్రోహమా, ఇది కుట్రపూరితంగా ఏమైనా జరిగిందా అనేటువంటి పుకారు కూడా ఇప్పుడు మనకు వినవస్తోంది. ఎప్పుడైతే గేట్ నుంచి బయటకు వచ్చేసారో తొక్కిసలాట జరిగింది. చాలా దారుణంగా గాయపడ్డారు. భర్తను కోల్పోయిన వాళ్ళు, బిడ్డను కోల్పోయిన వాళ్ళు, పాపం చాలా విషాదంగా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సీఎం గారు రావడం, డిప్యూటీ సీఎం రావడం, హోంమంత్రి రావడం, దేవాదాయ శాఖ మంత్రి రావడం, వాళ్ళందరూ వచ్చి పరామర్శించడం. ముఖ్యమంత్రి గారు పనిలో పనిగా అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశారు. ఒక 4గురిని సస్పెండ్ చేశారు. అంటే ఇది కాంపెన్సేట్ యాక్షన్ అంటారు. ఇట్ మే నాట్ రియల్ యాక్షన్. పోయిన ప్రాణాలకు కారణం ఏంటని కాదు, విచారణకు ఆదేశిస్తామని చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, నేరుగా ఇది కేవలం పోలీసుల అధికారుల వైఫల్యమే, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనం కాపాడుకోలేకపోయామని ఆయన అన్నారు. అందరూ కలిసి నిన్నటి నుంచి కూడా ఒక వ్యక్తిని విక్టిమైజ్ చేశారు, డిఎస్పీని. డిఎస్పీ వల్ల ఇవల్ల జరిగిందని. సో డిఎస్పీని వాళ్ళ సస్పెండ్ చేశారు. ఇంకొక వ్యక్తిని కూడా పాలక మండలిలోనే ఇంకొకరు కూడా సస్పెండ్ చేశారు, అధికారిని సస్పెండ్ చేశారు. ఈ చర్యల వల్ల మనం నేర్చుకున్నది ఏంటి, అసలు ఈ ఘటన మనకు గుణపాఠాలు నేర్పిందా, నేర్పితే నేర్చుకునే శక్తి మనలో ఉందా, ఏం నేర్పింది, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసింది. జరిగిపోయిన విషాదం ఎలాగో జరిగిపోయింది, పోయిన ఆ 6 ప్రాణాలు ఎలాగో తిరిగి తెచ్చుకోలేము. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే దీనిపైన చాలామంది చాలా కామెంట్లు చేశారు, చాలా విమర్శలు కూడా చేశారు. ఏంటి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోకపోతే దేవుడు కనిపించడా, తిరుపతిలోనే వెళ్ళి చేసుకోవాలన్నా, ఎన్ని వైష్ణవ ఆలయాలు లేవు, అక్కడంతా చేసుకోవచ్చు కదా. నిజమేనండి, మీరు చెప్పిందంతా నిజమే. భక్తులు ఎమోషనల్, వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి సెంటిమెంటే ముఖ్యం, వాళ్ళకి సంప్రదాయమే ముఖ్యం, వాళ్ళు వేలం వెర్రిగా వెళ్ళిపోయారే అనుకుందాం. మరి మన పాలకవర్గం ప్రభుత్వం ఏమి ఏడ్చి చచ్చాయి, అవెందుకు నిబద్ధత వహించలేదు, అవెందుకు జాగ్రత్త వహించలేదు, ఇది కదా మనం ఆలోచించాల్సింది. మనం ఇది తప్ప అన్నీ ఆలోచిస్తాం, పైగా ప్రజలపైన బ్లేమ్ వేసేస్తాం. వాళ్ళు ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది అని. సో అలా వాళ్ళు వచ్చిన పాపానికి పాపం దెబ్బలు తగిలించుకొని ప్రాణాలు కోల్పోయిన కొంతమంది, గాయాలైన కొంతమంది బాధపడుతున్నారు. అంతకుమించి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడేమో అధికారులు వాళ్ళపైన వీళ్ళపైన నెట్టేసి కట్టబెట్టేశారు.
అయిపోయింది. వాళ్ళ గొప్ప నమ్మకం ఏంటంటే ఈరోజు ఉన్న విషయం రేపటికి పాతపడిపోతుంది, మరుసటి రోజు ఇంకా పాతపడిపోతుంది, ఆ మరుసటి రోజు అందరూ మర్చిపోతారు. ఇదండి. చూద్దామండి ఈ తిరుపతి దుర్ఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాం. వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుని దర్శించుకోవాలనుకుని వచ్చిన భక్తులకు ఏకంగా వైకుంఠ యాత్ర చేయించారు అనేటువంటి అపప్రతను మాత్రం ఇప్పటి ప్రభుత్వం పాలక మండలి మూట కట్టుకుంది. ఈ అపప్రతను ఎలా తొలగించుకుంటారో మనం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏమవుతుందో. ఇది అండి నా రియల్ రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.